విచిత్రమైన సిస్టమ్. అంటే దీన్ని మనము అమ్మమ్మ వైద్యము అని కూడా అనొచ్చు. అంటే అప్పట్లో మీరు చూసారనుకోండి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండవు, అలాగే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండరు కదా. సో మీకు ఒక ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికో లేదా ఒక సిద్ధ వైద్యుడి దగ్గరికో వెళ్ళి వాళ్ళు చెప్పే హోమ్ రెమెడీ, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, అమ్మ పలానా పలానా ఇలాంటి ఒక మజ్జిగన్నం తినండి లేదా చారు పోసుకొని తినండి, ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకోండి, ఏ మాత్రలు ఏ మందులు ఏవి ఇవ్వరు, జస్ట్ హోమ్ రెమెడీ చెప్తారు. అలాంటిది చూడండి, మీకు గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనకి అనారోగ్యము అని అన్నప్పుడు అమ్మమ్మ మనకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్పేవాళ్ళు. అంటే దీనికి కావలసిన ఒకే ఒక నూనె, క్యాస్టర్ ఆయిల్ అని అంటారు, ఆముదం. ఈ ఆముదము అనేది ఒక మిరాకిల్ అండి. అంటే ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అంటే, నాకు ఇంకా గుర్తు, మా అమ్మగారు అయితే చిన్నప్పుడు మనకు అనారోగ్యం చేసినప్పుడు, సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఆముదాన్ని తీసుకొని ఈ బొడ్డు ఉంటుంది చూసారా, బెల్లీ బటన్ అంటారు, ఈ బొడ్డు మీద ఒక 2 చుక్కలు వేసేవాళ్ళు. అసలు ఈ బొడ్డు మీద ఈ ఆముదము రాయడం ఏంటి, దీనివల్ల మన జ్వరం తగ్గడం ఏంటి, ఇదంతా ఏంటంటే మనకు ఆ రోజుల్లో అర్థమయ్యేది కాదు. కానీ ఇవాళ మెడికల్ సైన్స్ అనేది ఒక మిరాకిల్ మెడిసిన్. దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగం అంటే, ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు మీరు ముందు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, చిన్న వయసులో నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రేమ్ గారు నా వయసు 31 అండి, తలంతా నెరిచిపోయింది, జుట్టు రాలడం విపరీతంగా, నాకు జుట్టుకి ఇలా జరుగుతుంది అంటే, మీరు పూర్తిగా ఏసీ గదుల్లోనే ఉంటున్నారు, మీకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎప్పుడు ఆ రేడియేషన్, కంప్యూటర్ రేడియేషన్లో కూర్చుంటున్నారు, ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, మీ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇదంతా కూడా మీ తల మీద ఉండే జుట్టు దాని రంగు మీద చూపిస్తుంది. మరి ఇంత పెద్ద సమస్య అంటే, మీరు రాత్రిపూట ఇప్పుడు పడుకుంటారు చూసారా, ఆ టైంలో మీరు ఈ ఆముదము నూనె తీసుకొని ఎక్కువ వాడకూడదండి, ఆముదాన్ని ఎక్కువ వాడకూడదు. క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా చాలా తక్కువ మోతాదులో వాడాలి. బాగుంది, జస్ట్ ఒక 4 చుక్కలు ఈ తలకి, అంటే ఎక్కడైతే మీకు జుట్టు రాలుతుందో అనిపిస్తుందో, ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, సో మీకు అక్కడ ఈ ఆముదాన్ని 4 చుక్కలు తీసుకొని మెల్లిగా రాసి మర్దనా చేసి మీరు పడుకున్నారు అనుకోండి, ఒక్క వారం రోజులు, అంటే వారములో మీరు ఒక 3 సార్లు వాడాలి అంతే, రోజు వాడకూడదు. ఎందుకంటే చాలా చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి, వారానికి ఒక 2-3 సార్లు వాడారు అనుకోండి, ఇలా ఒక్క నెల రోజులు తర్వాత మీరు రిజల్ట్ చూడండి. అంటే స్వచ్ఛమైన క్యాస్టర్ ఆయిల్, ఆముదం ఎలా దొరుకుతుంది అన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. సో హిందూపూర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక సెమినార్, ఒక కాన్ఫరెన్స్, సో అందులో నేను ఒక స్పీచ్ అనేది ఇచ్చాను. ఆ టైంలో నాతో పాటు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని స్వచ్ఛమైన రైతుల వద్ద నుంచి తెచ్చుకునే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి చూసారా, పసుపు, కారము, బెల్లము, అలాగే మీకు ఇలా గానుగ నూనె, వీటిని తీసుకెళ్తా. అంటే ఎవరైనా మిత్రులు ఉంటే వాళ్ళకి ఇది కదా అని చెప్పి, అక్కడ ఒక మిత్రుడు, చాలా చాలా మంచి స్నేహితుడు, నేను ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు తాను హిందూపూర్ నుంచి వచ్చి ఆయన అడిగిన ఒక ప్రశ్న, ప్రేమ్ గారు ఇలాగా ఈ ప్రోడక్ట్స్ మీరు పెట్టుకున్నారు కదా, సో రైతుల వద్ద నుంచి తీసుకొస్తున్నారు కదా, ఇది నలుగురికి పంచవచ్చు కదా, సో అందరికీ ఉపయోగం కదా, నేను హిందూపూర్లో నాకు ఒక షాప్ ఉంది, అక్కడ మీరు ఇస్తారా అంటే, ఆ రోజుల్లో నాకు భయం, ఎందుకంటే తెచ్చుకున్నది రేపు ఎవరైనా దీన్ని కల్తీ చేస్తే మిత్రులు ఇక్కడ వరకే వ్యవహారము జరుగుతూ ఉండింది. మంచి రైతులు ఎవరు, మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలాగ మన వంటగది దాకా తీసుకువెళ్ళాలనే ప్రయత్నము మనం అందరం కలిసి చేశాము. కాబట్టి దీన్ని కొంచెం ఓపెన్ అప్ చెయ్యండి అని అనడంతో, ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తానండి, కానీ మా రైతుల దగ్గర నుంచి వచ్చే ఈ ఎవరు ముందైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఫోన్ చేసి అడుగుతారో వాళ్ళకి మేము పంపిస్తాము. మీకు మీ కిచెన్లో మంచి వస్తువులను పెట్టుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నము మాత్రమే, ఇందులో ఎటువంటి లాభ ఉపేక్ష అనేది లేనేలేదు, క్లియర్గా చెప్తున్నాను. సో ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి, స్వచ్ఛమైన ఆముదం. ఈ ఆముదం ఉంది అనుకోండి, మీరు 2 చుక్కలు మీ బొడ్డు మీద వేసుకుంటే ఏం జరుగుతుందంటే, ఈ లోపల ఉండే నర్వస్ సిస్టమ్ మొత్తము కూడా, ఈ నాడీ వ్యవస్థ ఉంటుంది చూసారా, అదంతా కూడా మీకు ఎక్కడ లేని రిజువేషన్ అంటే ఏంటి, ఉత్తేజభరితంగా
డల్గా ఉన్నది సెల్స్కి కావలసిన ఆ ప్రాణశక్తిని ఈ ఆముదము అనబడే మిరాకిల్ ఆయిల్ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడంతో రేపు మీకు ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఇది ఒక డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు తల అన్నాను, జుట్టు అన్నాను, రంగు అన్నాను. మీరు కళ్ళు గురించి ఆలోచించారనుకోండి, ఈ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా సిస్టమ్ ముందు ఉండడము, ఎక్కువ ఫోన్లు చూడడము ఇవాళ ఇది మోడర్న్ డిసీజ్ అండి. సో దీనికి ఆముదము అనేది చాలా చాలా ఉపయోగకరంగా మీకు ఉంటుంది. అంటే ఏ లేదు, ఒక కాటన్ తీసుకోవాలి, ఒక 2 చుక్కల ఆముదాన్ని చేయాలి. మీరు రాత్రి పూట చెయ్యాలండి. ఎందుకంటే ఈ రిపేర్ అనబడే ప్రక్రియ ఈ దేహములో ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా ఒక డాక్టర్ ఉంటారు అని చెప్పి మొన్న మాట్లాడాను, ఆటోఫేజీ గురించి మాట్లాడాను. అలాగా రాత్రి పూటే రిపేర్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇలాగ మీరు 2 రోజులకు ఒక్కసారి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వద్ద ఈ ఆముదాన్ని రాయగలిగారు అనుకోండి, మీకు ఎంతలాగా అంటే ఇదంతా డార్క్ సర్కిల్స్ అంతా కూడా మటుమాయమైపోయి తీసుకున్నారు అనుకోండి, పొద్దున్న తేడాను చూడండి. మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అరే ఇన్నేళ్ళు మనకు తెలియకుండా పోయిందే, ఇంట్లోనే ఇంత పెద్ద రెమెడీ ఉంది, మన వంటగదిలోనే ఇలాంటి ఒక రెమెడీ ఉంది కదా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతారు. నేనైతే చాలా రకాలుగా ఆలోచించాను, ఇలాంటి ఒక అద్భుతాన్ని మనం మన దగ్గర ఉంచుకొని ఎందుకు ఎప్పుడు వాడలేదని చెప్పి ఇవాళ కూడా నేను రియల్గానే షాక్ అవుతున్నాను. మరి అలాంటిది క్యాస్టర్ ఆయిల్ వాడడం వలన ఎన్ని రకాలుగా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ వాడకండి, 2-3 చుక్కలు, ఇంకా వెళితే ఇంకొక చుక్క, అంతే. 4 డ్రాప్స్ దాటి ఎక్కువగా ఆముదాన్ని వాడకండి. కానీ మీ దేహములో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఆముదము సెటరైట్ చేయగలదండి. మీకు ఇక్కడ నెయిల్ స్కిన్ ప్రాబ్లం వచ్చిందంటే ఆముదాన్ని రాసుకోండి, మెల్లిగా మర్దన చేయండి, రాత్రి పూటే చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అలాగే రిపేర్ వర్క్ కూడా రాత్రే జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు ఆ రిజల్ట్స్ని మీరు చూడొచ్చు. మరి మీలో ఎంతమంది ఇలాగా ఈ క్యాస్టర్ ఆయిల్ అనబడే మీకు ఈ ఆముదము, సో దీనిని మీ బొడ్డు మీద వేసుకొని ఇలాంటి ఒక రెమెడీని మేము ఆల్రెడీ వాడుతున్నామండి. మా పిల్లలకు కూడా ఇలాగ మేము ఆ బెల్లీ బటన్ దగ్గర ఇలా వేస్తూ ఉంటాము. దీనివల్ల వాళ్లకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారా? క్యాస్టర్ ఆయిల్ని వాడడం వలన, ఆముదం వలన ఇన్ని ఉపయోగాలు ఉంటాయని మీరు ఎక్కడైనా చదివే? వైద్యంలో దీని మీద పుస్తకాలు ఉన్నాయి, మిత్రులు పంపిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరి దీని మీద, ఈ ఆముదం మీద అసలు మీ అనుభవం ఎలా ఉంటుంది ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.